బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మల్కాజ్గిరిలో ఈటెలకు మల్లారెడ్డి మద్దతు చెప్పారని, ఈటెలతో మల్లారెడ్డి అలైబలై చేసుకున్నారన్నారు. మల్లారెడ్డిపైన కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కనీసం షోకాజ్ నోటీస్ అయినా ఇవ్వలేదన్నారు. బీజేపీతో చీకటి ఒప్పందం లేదంటే మల్లారెడ్డిపైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న మేడ్చల్ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పిండు, మేము బీజేపీ గెలిపిస్తాం, బీజేపీ గెలుస్తుంది మల్కాజ్గిరిలో అని. ఇంకా కూడా కేటీఆర్కు మరి సోయి ఉందా లేదా ఇవాళ మాట్లాడుకుంటా అసలు అప్పటికప్పుడు ఉన్న పలంగా నిజంగానే బీజేపీతో వీళ్ళకి వైరం ఉంటే మల్లారెడ్డిని పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి. బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ అభ్యర్థిని అలైబలై చేసుకొని ఆయనే గెలుస్తాడని ఆయనకు సహకరిస్తుంటే ఆయన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న ప్రాంతంలో మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోను ఈరోజు కేటీఆర్ సమర్థించడం దేనికి సూచన? మొదటి నుంచి చెప్పిన 5 పార్లమెంటు నియోజకవర్గాలను తాకట్టు పెట్టినరు బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళని. పోయినసారి నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మల్కాజ్గిరిలో 31 సమావేశాలు పెట్టింది కేటీఆర్ నన్ను ఓడించాలని. ఇలా ఇప్పటి వరకు ఒక్కటి పెట్టిండు, కార్యకర్తల సమావేశం అని చెప్పి పెట్టి ఆర్ఎల్ఆర్ను పిలిచి నీకు పైసలు ఇచ్చేది లేదు, నీకు ఏమైనా ఆస్తుంటే అమ్ముకో అని చెప్పిండు. ఇన్ని వేల కోట్లు దోసుకున్నావు, బూత్ ఖర్చుల కన్నా ఆర్ఎల్ఆర్కి ఇవ్వాలి కదా. అంటే నువ్వు ఎన్నికలు చేయకు, వదిలేసాయి, ఈటల రాజేందర్ గెలవాలి. ఎక్కడన్నా ఈ మొత్తం ఎన్నికల పర్యటన మొదలైనాక ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా ఎక్కడైనా కేటీఆర్ మాట్లాడిండా? కేసీఆర్కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఎక్కడైనా మాట్లాడిండా? నిన్న నా మీద సవాల్ విసురుతున్నాడు, నువ్వు భూములు అమ్మకుంటే రైతులకు రుణమాఫీ చేయని. భూములను అమ్మకుంటా రుణమాఫీ చేయి, బుక్కడు బో పెట్టకుండా పిల్లల్ని ఆంబోతులాగా తయారు చేయి. ఏందే రాజేందర్, ఏం మాట్లాడుతున్నావు? మొదటి నుంచి చెప్పిన 5 పార్లమెంటు నియోజకవర్గాలు